గురుగారు, తులా లగ్నం, 9లో కేతు ఉంటే హ్మ్. ఏంటి కాంబినేషన్ ఏమన్నా నష్టమా? లాభమా? ఏంటసలు? తులా లగ్నము 9లో కేతు కేతువా? భాగ్యస్థానంలో కేతు. అంటే మిగతా గ్రహాలు కూడా మనం చూసుకోవాలి గదండీ! ఓకే. ఊరికే అదొకటే కాదు. ఒకవేళ ఏ లగ్నానికైనా 9లో కేతు ఉంటే పితృదోషం వచ్చేస్తుంది. ఏ లగ్నానికైనా గాని నవమ స్థానంలో కేతు ఉన్న, రాహు ఉన్న, వక్ర గురువు ఉన్న పితృదోషం వచ్చేస్తుంది. పంచమంలో రవి ఉన్న పితృదోషం వచ్చేస్తుంది. రవి నీచబడిపోయినా పితృదోషం వచ్చేస్తుంది. ఉచ్చపట్టిన రవికి రాహువు చూపు ఉన్న పితృదోషం వచ్చేస్తుంది. శని సింహంలో ఉన్న పితృదోషం వచ్చేస్తుంది. రవి మకర కుంభాల్లో ఉన్న పితృదోషం వచ్చేస్తుంది. అంటే భాగ్యస్థానంలో కేతు అని అడిగాను ఇది నార్మల్‌గా. భాగ్యస్థానం కేతు పితృదోషము. భాగ్యస్థానంలో కేతు ఉన్నప్పుడు ఏమవుతుంది? వాడికి భాగ్యం వచ్చినంత అనే మూమెంట్‌లో బ్రేక్ అవుతుంది. లేదంటే అసలు భాగ్యమే రాదు. నీకు ఈ భాగ్యం రావాలి ఇది ఉంటది. ఆ కేతు వచ్చినట్టు ఇది కూడా తీసుకొని పోతాడు. ఓకే. జీరో చేస్తాడు. ఓకే. బట్ నవస్థానంలో కేతు ఉన్నాడు అంటే పితృదోషం అనేది పక్కా. సో ఓకే. పితృదోషం వలన ఇంకా రకరకాలుగా నెగెటివ్ ఎఫెక్ట్స్ అనేవి జరుగుతాయి. ఓకే. గురుగారు, తంత్ర శాస్త్రంలో ఉన్న మంత్రాలను బ్రాహ్మణులు పఠించకూడదు అని శాస్త్రంలో ఉందా? ఉంటుందండి. ఉంటుంది. ఇదైతే నిజము. బ్రాహ్మణులు వామాచారానికి దూరంగా ఉండవాలని ఉంటుంది. ఓకే. అనవసరంగా దీని జోలికి రాకూడదు. హ్మ్. వాళ్ళ సాత్విక విధానాలు బ్రాహ్మణుడికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్‌ని వాళ్ళు ఫాలో దీంట్లోకి ఎందుకు వస్తున్నారు అనేది వామాచారంలో కూడా వాళ్ళకి ఇది ఉంటుంది. అసలు నిజం చెప్పనండి అజయ్ గారు, వామాచారమైన, కులాచారమైనా కూడా అసలు ఎక్కడి నుంచి పుట్టాయో తెలుసా ఇవన్నీ? హ్మ్. మీకేమైనా కొంచెం ఐడియా ఉంటే చెప్పండి. పరమేశ్వరుడి నుంచి. పరమేశ్వరుడు కూడా పక్క పెట్టండి కాసేపు. ఆ! మనం ఒక్కసారి దీన్ని సోషియాలజీ యాంగిల్‌లో చూస్తామంటే శూద్రుల నుంచి వచ్చారు. యాహ్! వర్ణాశ్రమం గురించి. వర్ణ సిస్టమ్ ఉంది గదా! అవును. ఎప్పుడైతే ఈ బ్రాహ్మణులు మీరు దానికి పనికిరారు, దీనికి పనికిరారంటే వీళ్ళు ఆ భగవతికి వేడుకున్నారు. ఓకే. అమ్మా ఏందిది మా పరిస్థితి? మేము ఇలా అన్‌టచబుల్స్ అనో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇలా ఉంది మా పరిస్థితి. మీకు నచ్చినట్లు చేయండిరా. హ్మ్. మీకు నచ్చినట్లు చేయండి. వనదుర్గ కాన్సెప్ట్ అదే గదా! అవును. హ్మ్. మీకు ఎట్లా నచ్చితే అట్లా చేయండి. ఏం పెడతారో పెట్టు. మాంసం పెడతావో పెట్టు. పంది పెడతావో పెట్టు. నువ్వు ఏం పెడతావో పెట్టు, నేను కరుణిస్తా పో. నీకు వాళ్ళు ఎలిమినేట్ చేసినారని మీరు బాధపడుతున్నారు కదా! హ్మ్. మీకు ఏం కావాలో చెప్పు. దిల్ కుష్ నేను ఇస్తా. అట్లా ఈ కులతంత్రం, వామతంత్రం బయటకొచ్చాయి. ఓకే. ఎప్పుడైతే ఈ వైదిక ధర్మాలు మీకు పనికి రావు అని ఇట్లా వెలిసినారు వీళ్ళంతా ఔట్ సైడ్ వీళ్ళంతా కొన్ని రకాల వాళ్ళకు తెలిసిన కొన్ని ఆ లిమిటెడ్ గెస్చర్స్ తోటి ఈ తంత్రాన్ని ఇది చేశారు. ఓకే. అక్కడి నుంచి పుట్టిండేది ఈ వామ అండ్ కులార్ణవ తంత్రాలు. వాట్ ఈస్ మెంట్ బై కులార్ణవ తంత్ర? కుల కులీనులు. వాట్ ఈస్ మెంట్ బై కులీనులు? కులీనులు మీన్స్ లేబర్ లాగా. ఓకే. కులీనులు కూలీనాలి చేసుకుంటారంటారే. చూడండి ప్రకృతి వికృతి పదాలు ఇవన్నీ. ఓకే. కూలీనాలి చేసుకునే వాళ్ళము. ఈ కూలీనాలి కులీన. ఓకే. ఈ కులీన ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ కులార్ణవ. కులతంత్ర. కులతంత్ర వాట్ ఈస్ మెంట్ బై కులతంత్ర? మళ్ళీ మనం హిస్టరీకి వెళ్ళిపోవాలి. హ్మ్. కులపతి అని పిలిచేవాళ్ళు చరిత్రలో. హ్మ్. సో అక్కడి నుంచి ఫామ్ అయినది ఇదంతా. సో ఈ అప్పర్ సెక్ట్ పీపుల్ ఎప్పుడైతే దే ఆర్ నాట్ విల్లింగ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ దిస్ పీపుల్, సో దే ఆర్ అబాండన్ దిస్ పీపుల్ అనమాట. అప్పుడు ఈ పీపుల్ ఏం చేసినారు? సెట్ ఆఫ్ రూల్స్ దే క్రియేట్ దెమ్సెల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ శివ. ఓకే. సోషియాలజీ తీసుకుంటే ఇలా వెళ్ళిపోవాలి మనం. ఓకే. రియల్ తంత్ర తీసుకుంటే కథ వేరే. రియల్ తంత్రకి వెళ్తే శివుడు చెప్పినాడు ఓకే. అకార్డింగ్ టు సోషియాలజీ. అవును. అంతే కదండి. అవును. కరెక్ట్. అందుకే అక్కడి నుంచి ఈ తంత్ర. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మా ఊరి దగ్గర సుంకలమ్మ అని ఒక అమ్మవారు అవును. ఉంటుంది. గ్రామ దేవత. అక్కడ ప్రీస్టులు బ్రాహ్మణులు కాదు. హ్మ్. మనం పోతాము, గంట కొడతారు, హారతి ఇస్తారు, మంత్రాలు ఉండవు, ఏముండవు. ముక్కోండమ్మ టెంకాయ కొట్టండి పాండి అంటే. సో దిస్ ఈస్ ద
ఒరిజినల్ కులతంత్ర. ఉమ్. అమ్మవారు కరుణిస్తుంది. అవునప్ప, నీకు ఈ మాట్లాడేకి రాదు, వేదం చెప్పేకి రాదు, మంత్రోచ్చారణ రాదు, ఏంటికి తిప్పలు పడతావు నువ్వు? ఓకే. చెప్పు అమ్మ, నాకు ఇది కావాలా, ఓకే గ్రాంటెడ్. ఓకే. సో అది అందుకు. బట్ ఆ కులీనులు కానీ, అంటే ఈ కులీనులు వాళ్ళు ఒకటి తెలుసుకోగలిగినారు. ఏం తెలుసుకోగలిగినారు? షీఈస్ ద ఆమ్నిపోటెంట్ అనేది తెలుసుకోగలిగినారు. ఆమె విశ్వశక్తి అనేది తెలుసుకోగలిగినారు. వాళ్ళకి తెలిసిన గెస్చర్స్ తోటి ఇవన్నీ చేశారు. అవే ముద్రలు అయ్యాయి. ఓకే. ఇప్పుడు మనం వేస్తాం ఇలా యోని ముద్ర, దీనికి యోనికి ఏం సంబంధం ఉంది? ఉమ్. సో దిస్ ఈజ్ యోని ముద్ర. మరి ఇది ఎట్లా యోని ముద్ర అవుతుంది? ఉమ్. ఆలోచించారు ఎప్పుడన్నా కానీ లాజిక్గా? ఉమ్. లాజిక్ లాజిక్ ఫెయిల్స్. అవును. బట్ తంత్ర ఇక్కడ కొంచెం సక్సెడ్. తంత్ర చెప్తాది, ఏం చెప్తాది చూడండి. ఇది అంగుష్టాభ్యాం నమ, తర్జనీభ్యాం మధ్యమాభ్యాం నమ, ఇలా ఉంటాయి కదా దీనికి పేర్లు. ఈచ్ అండ్ ఎవ్రీ ఫింగర్ రిప్రజెంట్స్ మన దాంట్లో ఉన్న చక్రాలకి రిప్రజెంట్ చేస్తాం. ఓకే. ఆ చక్రాల అంటే ఇంకోటి ఏంటి సార్, చక్రాలు కాదు, తత్వాలే. తత్వాలు. అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం. ఆ మిక్సర్ చేస్తాం మనం. ఇలా చూడండి, ఓకే. ఇలా పెట్టి ఇలా చేయడము. ఆ. సో దిస్ ఈజ్ ఈ తత్వాల్ని జాయినింగ్. ఆ. అదే ఒకవేళ ఈ పంతులు ఏం చేస్తాడు, ఏదో నమ పంచభూతాత్మకాయ నమ అంటాడు. వీనికి రాదు. వీడేం చేస్తాడు, అమ్మ ఇవి ఏందో, ఇవి గెస్టర్స్, ఇవి తత్వాలనుకో, అన్ని కలుపుతున్నాను, అదిగో నీకు వేసేస్తున్నాను. ఇట్లా ఈ గెస్సర్ విధానము, ముద్రలు ఫామ్ అయ్యాయండి. ఇది ఎవరు బేసిక్ నాలెడ్జ్ లేదు. ఓకే. తంత్ర అంటే ముద్ర. ఏది ముద్ర? ఎప్పుడైనా ఆలోచించావు బుర్ర పెట్టి? ఎందుకు ఆ ముద్ర వచ్చి? ఈ ముద్రలకి ఇప్పుడు మీరు వస్తారండి, అజయ్ గారు మీరు వస్తారు, రండి నమస్కారం పెడతా. కూర్చోడంటే మీకు ఏమర్థమవుతుంది? చెప్తున్నానండి, బుర్ర ఉపయోగించాలి. ఇక్కడే భగవతి అంటే మా కామాఖ్యాదేవి కావచ్చు, మీరు కొలిచే ఇష్టదేవత ఇక్కడే చూస్తుంది. ఒరే నువ్వు ఎంత మటుకు ఇక్కడ నుంచి థింక్ చేస్తున్నావు అనేది చూస్తుంది. నువ్వు వేసే ముద్రలు గిద్రలు కాదు, ఉంటాయి ఫిజికల్ అపీరెన్స్. ఇక్కడ కంటెంట్ ఏంది అనేది ఆమె చూస్తుంది. మీరు వస్తారు, మీరు కూర్చోబెడతారు, కూర్చోడానికి మీకు ఏం టీ కావాలంటే అంటే ఏమర్థమవుతుంది? కాదు కదా. బట్ అక్కడ మనం ఎంత తిప్పలు పడుతున్నాం ఆమెను వశం చేసుకోవడానికి అనేది ఆమె చూస్తుంది. ఓకే. సో గ్రాంటెడ్. ఓకేరా, నువ్వు ఇవి చేస్తున్నావు కదా, ఇవే చెయ్యి, ఓకే. నేను ఇస్తాను, నీకు ఏం చేస్తావు వచ్చే. అప్పటి నుంచి ఈ తంత్ర విధానం అనేది బాగా డెవలప్ అయింది. ఓకే. నాకు నచ్చినట్టు చేసుకుంటాను, ముద్రలు వేస్తాను. వాడు ఏదో గరుడ ముద్ర అంటాడు, దానికి ఏదో ఇట్లా పెడతాడు, పక్షిలాగా ఇట్లా పెడతాడు, ఇది గరుడ ముద్ర అంటాడు. ఓకే, చూడ్డానికి పక్షిలాగే ఉంది గరుడ ముద్ర. సో ఓకే, గరుడము. ఏదో ఇంకోటి సురభి ముద్ర అని ఉంటుంది, ఇలా పెట్టి ఇలా చేస్తారు సురభి ముద్ర. ఓకే. ఆ సురభి ముద్రకి ఆవుకి సంబంధం ఉండదు ఒకసారి చూస్తే. బట్ అమ్మవారు అంత విశాలమైన హృదయంతో యాక్సెప్ట్ చేసింది. అప్పుడు ఈ కులతంత్ర పైకి వచ్చింది. ఓకే. అందుకే వీళ్ళకి పడదు. కులతంత్ర గురించి చెప్పాలంటే మనం ఒక టాపిక్ వనదుర్గ గురించి చెప్పాలి, గంట అయినా అయిపోదు. వనదుర్గ ఎట్లా ఫామ్ అయింది, వనదుర్గ ఎందుకు ఆమె అంత విశృంఖలంగా అంత విజృంభించేసింది భక్తులకు. అసలు ఇంకోటి తెలుసా అండి, మళ్ళీ చెప్తే ఇది ఒక పెద్ద ఇదే అవుతుందేమో, వద్దులేండి, చెప్పండి కొంచెం. వద్దులేండి, ఈ టాపిక్ వద్దు, ఎందుకంటే ఇది కొంచెం కులాల గురించి వచ్చే టాపిక్. వామతంత్ర విధి విధానము ఎక్కువగా ఈ కుల ఇది ఉన్న వాళ్ళు శీఘ్ర ఫలితాలు వస్తాయి వాళ్ళకి. ఓకే. మీరు బ్రాహ్మణులు చేసినారా? ఓకే. మీరు చూసుకోండి కావాలంటే. ఓకే. రిజల్ట్ ఎట్లుంటుందో. ఎందుకు? అమ్మవారు ఇచ్చేసింది, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అది కదా గురుగారు. మీరు చెప్తుంటే చిన్నప్పటి నుంచి కూడా గ్రామ దేవతలకి ఈ శూద్ర జాతికి సంబంధించిన వాళ్ళే పూజారులు అన్నీ ఉండేవి. ఇప్పుడు కొత్తగా ఈ పండితుల పూజ అనేది వచ్చింది. ఎక్కడ చేస్తున్నారు? కొన్ని అమ్మవారి దేవాలయాలు, గ్రామ దేవతల దేవాలయాల్లో బ్రాహ్మణ పూజ అనేది మంత్రాలు ఇవన్నీ, దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు వామాచార్యం ఇది అయితే పెద్దగా అంత రిజల్ట్ వస్తాయి నేను అనుకోను. ఓకే.
రీసెంట్ గా మన హైదరాబాద్ లోనే కొన్ని గ్రామ దేవత దేవాలయాల్లో బలిని కూడా నివారించారు. కుష్మండ బలి చేసి అమ్మవారిని అదంతా ఇదండి. చూడండి సార్, ఒకటే చెప్తున్నాను. ఇందాకేం చెప్పాను, సింహం గడ్డి తినదు, అంతే కదా. సో ఇవి కూడా అంతే. వాళ్ళు ఎట్లాంటి సెట్ ఆఫ్ రూల్స్ ఉంటే అవి మనం వీ హ్యావ్ టు ఒబే అండ్ వీ హ్యావ్ టు ఫాలో దిస్ రూల్స్. మనం ఎప్పుడైతే అవాయిడ్ చేయడానికి చేస్తామో శక్తి అక్కడ నిలబడదు, ఓకే వెళ్ళిపోతుంది శక్తి. ఇప్పుడు మన బ్యాటరీ ఉంటుందని ఇన్వర్టర్ బ్యాటరీస్ అంటాం తెలుసా, కరెంట్ పోయినప్పుడు వస్తాయి. దానిలో ఏదో వాటర్ ఉంటుంది, డిస్టిల్ వాటర్ అంటారు. ఓకే ఆ వాటర్ అయిపోయినంతసేపు ఉంటుంది, తర్వాత అంతే. నువ్వు డిస్టిల్ వాటర్ వస్తే మళ్ళీ ఏదో అవుతుంది దానికి కెమికల్ కాంబినేషన్తో. ఇవి కూడా అంతే. ఆ బలి ప్రక్రియలు ఇవన్నీ జరిగినంత వరకు ఆ ఎనర్జీ అనేది కేంద్రీకృతం అవుతుంది. నేను ఈ గ్రామ దేవతలు తంత్ర గురించి మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు అంతెందుకండి, మన పెద్ద పెద్ద క్షేత్రాలు కూడా చూడండి. పూర్వకాలం బలులు జరిగేది అంటారు. మనకు శ్రీశైలంలో బలులు జరిగేవి, స్వామి తిరుమలలో కూడా ఇంతకుముందు బలులు జరిగేవి. మరి ఎలా జరుగుతున్నాయి? మరి అప్పుడు ఎందుకు అలా ఉన్నారు? ఎందుకంటే ఆ వనదుర్గ శక్తి అలా ఉంది అక్కడ. ఇదంతా పెద్ద టాపిక్ అండి, అసలు లింకులు వెళ్ళిపోతుంది అది అలా.